హలో నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ ఎంటర్టైన్మెంట్ మూవీ రివ్యూ. కాయ లేదు, పండు ఉన్నాయి, పువ్వు లేదు, కాయ ఉన్నాయి, చెమిడి లేదు, లవడి ఉన్నాయి. విశ్వక్సేన్ హీరోగా నటించిన తాజా చిత్రం లైలా. ఈ సినిమాలో విశ్వక్సేన్ లేడీ గెటప్ వేసుకోవడం అందరికీ దాన్నే ప్రధానంగా హైలైట్ చేయడంతో సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. రామ్ నారాయణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కామాక్షి భాస్కరాల కీలక పాత్రలో నటించింది. ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ పాత బస్తీలో సోను మోడల్ ఓ మేకప్ ఆర్టిస్ట్. సీతా బ్యూటీ పార్లర్ అంటే ఓల్డ్ సిటీ మొత్తం మీద సూపర్ ఫేమస్. అలాంటి సోను ఒకరోజు తన దగ్గరకు వచ్చే ఓ కస్టమర్ బాధపడడం చూసి ఆమెకు ఆర్థిక సాయం చేయడమే కాదు, ఆమె బిజినెస్కి తన ఫోటో వాడుకోమని కూడా సలహా ఇస్తాడు. మరోపక్క ఆ ప్రాంతంలో మేకల బిజినెస్ చేసిన రుస్తుం పెళ్లి కాక సరైన పిల్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో సోను మోడల్ మేకప్ చేసిన ఓ అమ్మాయిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడి భయపెట్టి బెదిరించి పెళ్లి చేసుకుంటాడు. అయితే శోభనం జరిగిన తెల్లారే రుస్తుంకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. దానికి తోడు రుస్తుం పెళ్లిలో వాడిన వంట నూనె వలన ఫుడ్ పాయిజన్ అయి ఎమ్మెల్యే సహా చాలా మంది ఆసుపత్రి పాలవుతారు. సోను పేరుతో ప్రమోట్ చేస్తున్న వంట నూనె కావడంతో సోను కోసం పోలీసులు గాలింపు మొదలు పెడతారు. నాన్న సోను ఎక్కడున్నావురా? దీంతో సోను మోడల్ లేడీ గెటప్ లోకి మారి లైలా అవతారం ఎత్తుతాడు. రుస్తుంకి తెలిసిన షాకింగ్ విషయం ఏంటి? అసలు లైలా అవతారం ఎత్తిన సోను మోడల్ ఏం చేశాడు? తనకు సంబంధం లేకుండా ఇరుక్కున్న కల్తీ నూనె కేసు నుంచి సోను బయటపడ్డా లాంటి విషయాలు తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. విశ్వక్సేన్ లేడీ గెటప్లోకి సినిమా చేస్తున్నాడు అని అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అసలు ఈ సినిమా ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే ఆ ఎదురు చూపులు చూసే అభిమానులు సినిమా ఏమాత్రం ఆకట్టుకునేలా అనిపించలేదు. ఒక పురుషుడు లేడీ గెటప్ వేశాడు అంటే దాని వెనుక ఎంతో సంఘర్షణ ఉంటుంది. కానీ ఈ సినిమాలో దాన్ని చాలా ఈజీగా ప్రేక్షకులు కనీసం కన్విన్స్ అవుతారా లేదా అనే విషయాన్ని కూడా ఆలోచించకుండా బండి లాగించేశారు. సినిమా మొదలైనప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకుల్లో ఏమాత్రం ఆసక్తి కలగకుండా కథ నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నిజానికి ఇదే దర్శకుడు గతంలో చేసిన బట్టల రామస్వామి బయోపిక్ చూసిన తర్వాత ఈ దర్శకుడి దగ్గర విషయం ఉంది అని భావించి ఈ సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయాడు ఏమో అనిపించింది. నాది లోపల ఉన్న మ్యాటర్ నీకు తెలిస్తే నీది గుండాగి చేస్తాయి. సాధారణంగా మనం జోక్స్ లో వింటూ ఉంటాం, కొన్ని రోజుల పాటు బ్యూటీ పార్లర్లు మూసేస్తే ఆడవాళ్ల అసలు స్వరూపాలు బయటకు వస్తాయని. అలాగే ఈ మధ్య కాలంలో మీమ్స్ లో బాగా కొన్ని మేకప్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, అతను లేడీ గెటప్ వేసుకోవడానికి తీసుకునే లీడ్స్ కనిపించాయి. హీరో లేడీ గెటప్ వేసుకున్నాక పూర్తి స్థాయి అడల్ట్ కామెడీ సినిమా లాగా అనిపిస్తుంది. ఫ్యామిలీస్తో కలిసి చూడదగ్గ సినిమా అయితే కాదు. నిజానికి ఎమోషన్స్తో కూడుకున్న కథ ఉన్నా ఎందుకో ఎమోషన్స్ క్యారీ చేసే విషయంలో మాత్రం కేర్ తీసుకున్నట్లు అనిపించలేదు. ఒకనొక దశలో ఈ సినిమా సునీషిత అనే ఒక సోషల్ మీడియా స్టార్ ఎంట్రీ కోసం సిద్ధం చేసిన సినిమానా అనే అనుమానాలు కూడా కలిగితే అది మీ తప్పు కాదు. నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో విశ్వక్సేన్ 2 భిన్నమైన పార్శ్వాలు ఉన్న పాత్రలో కనిపించాడు. ఒకటి, తనకి ఎప్పుడూ కలిసి వచ్చే సోను మోడల్ అనే ఒక పాత బస్తీ కుర్రాడిగా అదరగొట్టాడు. అందులో కొత్తదనం లేకపోయినా లుక్స్ విషయంలో అలాగే కాస్ట్యూమ్స్ విషయంలో ఆకట్టుకున్నాడు. అయితే లైలా విషయానికి వచ్చేసరికి అందంగా కనిపించినా సరే ఎందుకు పూర్తి స్థాయిలో ఆ పాత్రను క్యారీ చేయడంలో తడబడిన ఫీలింగ్ కలుగుతుంది. హీరోయిన్ అయితే పూర్తిగా అందాల ఆరబోతకే పరిమితమైంది. అభిమన్యు సింగ్ గత సీరియస్ పాత్రల కంటే ఈ సినిమాలో సరదాగా ఓ భగ్న ప్రేమికుడిగా కనిపించాడు. ఇక మిగతా పాత్రధారులందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఎవరికీ పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రలు అయితే పడలేదు. టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాలో దర్శకుడు పనితనం పూర్తి స్థాయిలో సినిమాని నిలబెట్టడంలో సక్సెస్ కాలేదు. ఇది ఇవాల్టి వన్ టీవీ ఎంటర్టైన్మెంట్ మూవీ రివ్యూ. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.